నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు గిడంగల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేద రజనీ గారు ఉన్నారు. ఆవిడని అడిగి రీసెంట్ గా ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. సో థంబ్నెయిల్స్ మనం చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీలోకి అని. గతంలో కూడా వచ్చింది అండ్ నిన్నగాక అంటే ఈ రోజు గాక నిన్ననే మళ్ళీ ఒక థంబ్నెయిల్ పెట్టారు. ఈ విషయాలన్నీ ప్రస్తుతం ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆవిడ పలు యూట్యూబ్ ఛానల్స్ కి అయితే ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూస్ లో చెప్పింది ఒకటి, బయట పెట్టింది ఒకటి అనే దాని మీద అయితే ప్రస్తుతం ఆవిడతో మనం చర్చిద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్ గురించే మాట్లాడాలి అనుకుంటున్నాను. సో రీసెంట్ గా నేను ఒక ఛానల్లో మీ ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూలో త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వేద రజని సాయిచంద్ భార్య అని చెప్పేసి అని పెట్టారు. దీని మీద మీ స్పందన ఏంటి? అంటే నిజంగానే మీరు పార్టీ మారుతున్నారా? అసలు ఇప్పటి వరకు నేను వెళ్ళి కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను కానీ సంప్రదించిన ఏమన్నా ఉంటే ఆ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని సాక్ష్యాలు తీసుకురమ్మని అడుగుతున్నాను. ఒకటి, నిజంగానే నేను ఏం మాట్లాడాను, అసలు లోపల ఏం మ్యాటర్ మాట్లాడాను, వాళ్ళు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాను, ఆ మాట్లాడిన విషయం ఏమైనా తమ్ముళ్ళు పెడితే ఓకే. కానీ ఏది పడితే ఇష్టం వచ్చినట్టు అంటే ఇదేంటంటే ఇప్పుడు సాయిచంద్ అభిమానులు కావచ్చు, నన్ను రాజకీయ రంగంలో ఎంకరేజ్ చేసే వాళ్ళని కావచ్చు, ఈ ఆట ఇట ఆట అనే గందరగోళానికి క్రియేట్ చేసి నేనంటూ బీఆర్ఎస్ పార్టీ నాకు మొదటి నుంచి అయినా సరే రాజకీయంగా సాయిచంద్ ఏ రకంగా పనిచేశారో తెలుసు, ఉద్యమ సమయం నుంచి తెలుసు, తదనంతరం తెలుసు, సాయిచంద్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాకు ఎంత అండగా నిలబడిందో అందరికీ తెలుసు. అండ్ ఆ తర్వాత ఏదైతే కార్పొరేషన్ సాయిచంద్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారో అదే కార్పొరేషన్ నాకు ఇయ్యడము, నడిపించడం, ఆ తర్వాత ఏ రకంగా అయితే ఒక అవమానానికి గురై నేను బయటికి రావడం జరిగిందో అది కూడా ప్రజలందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా నేను పూర్తి స్థాయిలో నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రతిపక్షంలో ఉండి కొట్లాడతానని చెప్పినప్పటికీ కూడా ఈ రోజు యూట్యూబ్ ఛానల్ అలా పెడుతున్నాయి కదా. గతంలో కూడా ఇదే ప్రస్తావన వచ్చింది, త్వరలో వేద రజని కాంగ్రెస్ పార్టీలోకి సాయిచంద్ భార్య అని చెప్పి. ఏం లేదండి, వాళ్ళకి మరి రేటింగ్ గురించి పెడుతున్నారా, దేని గురించి పెడుతున్నారా, లేకుంటే నా మీద ఎవరన్నా కొంతమంది పగబడ్డారో నాకు తెలియదు. కానీ అలా పెడుతున్న వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం, ఇప్పుడు ఈ రోజు అంటే ఓకే ఒకసారి పెట్టారు, 2 సార్లు పెట్టారు, పదే 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 అది గనక రిపీట్ అయితే గనక నేను ఖచ్చితంగా వాళ్ళను క్వశ్చన్ చేస్తాను. ఏం చేయాలో, ఏ రకంగా అడగాలో ఆ రకంగా అడుగుతాను. రైట్, అంటే యాక్షన్స్ ఏమీ తీసుకోరు దాని గురించి? మరి తీసుకుంటానండి. అంటే మాట్లాడింది పెడితే ఓకే, గానీ ఈ రోజు ఒక్క నాదని కాదు అనేక విషయాలు మాట్లాడిందంటే మీరు ఒక ఇంటర్వ్యూలో మీరే చెప్పున్నారు, రేవంత్ రెడ్డి మాకు చుట్టం అవుతారు అని చెప్పేసి మీరు చెప్పారు. సో అలాగా అనుకోవచ్చు కదా. ఇప్పుడు అవునండి, ఎవరు అట్లా ఈ పార్టీలో ఉన్నాలో ఆ పార్టీలో ఉన్నాళ్ళు లేకపోతే రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు, నేను ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, బంధుత్వం వేరు, రాజకీయం వేరు, ప్రజా జీవితం వేరు, ఒక్కొక్కరి ఆలోచనలు వేరు, నేను వచ్చిన నేపథ్యం వేరు. ఇంత ఓపికగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళకు తెలుసు కాబట్టి రిలేషన్ అవుతారా అంటే అయ్యేదాన్ని మనం ఎందుకు, ఉన్నదాన్ని ఎందుకు అబద్ధం చెప్పలేం కదా, ఉన్నారు కాబట్టి రిలేషనే అని చెప్పాను. అలాగే అన్ని పార్టీలలో ఇటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, బీజేపీ పార్టీలో కావచ్చు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చాలా మందితో బంధుత్వం ఉంది, అదే సంగతి చెప్పాను. అలాగే రేవంత్ రెడ్డి గారితో ఉన్న బంధుత్వం కూడా చెప్పాను. కానీ నేను పార్టీ మారుతున్నాను, లేదు కలిశారు, లేదు వాళ్ళు కలిశారు, ఇటువంటి వ్యాఖ్యలు నేను ఎక్కడన్నా చేశానా? రైట్, మరొక విషయానికి వస్తే కనుక బీఆర్ఎస్ పార్టీలో నుంచి చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెళ్తున్నారు. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? ఒకటండి, ఈ ఆశావాహులు లేకపోతే అవకాశవాదులు లేకపోతే వాళ్ళకి ఏదైనా బిజినెస్ నుండి కొన్ని రకాలుగా ఇబ్బందులు అయితే అనుకునే వాళ్ళు, రాజకీయ పార్టీలో ప్రజాక్షేత్రంలో ప్రజలకు పని చేయాలనుకునే వాళ్ళు అవకాశవాదులు ఉండరు. వాళ్ళు పార్టీని నమ్ముకునో లేకపోతే ఒక పార్టీ లైన్ మీదే పనిచేసే వందల మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చాలా బలంగా ఉన్నారు. వాళ్ళందరూ రేపు బలమైన నాయకులుగా ఎదుగుతారు. రెండవది, ఈరోజు ఇప్పుడు ఈ పార్టీలో పనిచేసి ఈ పార్టీలో ఉన్న వాళ్ళు టక్కున పోయి అక్కడ కండువా మార్చి నిలబడంగానే వాళ్ళు ఉత్తములు అయిపోతారు. ఈ పార్టీలో ఉంటే మాత్రం వాళ్ళు కరెక్ట్ కాదు. ఆ పార్టీలో ఒక సెకండ్లో కండువా మారంగానే వాళ్ళు మంచోళ్ళు అయిపోతారు, వాళ్ళు మళ్ళీ నిలబడతారు, వాళ్ళు మళ్ళీ అంటే ప్రజలే ఆలోచించాలి ఒకటి. రెండవది, బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది అవకాశవాదులు మారినా బీఆర్ఎస్ పార్టీలో బలమైన నాయకులు, ఉద్యమకారులు పార్టీని నమ్ముకొని 10 సంవత్సరాలు కాదు అంతకు ముందు నుంచి కూడా కొట్లాడిన ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఇంకా బలంగా తయారవుతారు. ఇది ఒక మంచి ప్రక్షాళన అనుకోండి, కొత్త తరం నాయకత్వం ఏర్పడడానికి ఇది ఒక దారి అనుకోండి. మీరు ప్రక్షాళన అంటున్నారు, చూస్తుంటే అసలు బీఆర్ఎస్ పార్టీ మనుగడే కనపడేటట్టు చేయకూడదు అని ప్రస్తుతం ఉన్న
మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. దీని గురించి మరి మీరేమంటారు? బీఆర్ఎస్ పార్టీ మనగడలో ఉండదు అని అనుకుంటే అది వాళ్ళ భ్రమ అంటాను, వాళ్ళ భ్రాంతి అంటాను. బీఆర్ఎస్ పార్టీ వేలు చాలా బలమైన అంటాను. ఉద్యమ పార్టీ ఇది, ఉద్యమ నేపథ్యం ఉన్న పార్టీ. అంతేకాదు తెలంగాణను కూడా యావత్ భారతదేశంలో అత్యంత తొందరగా అభివృద్ధి ప్రధాన పరిగెత్తింది ఏదన్నా ఉందంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో అవార్డులు ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాము. తెలంగాణ రాష్ట్రము కొత్తగా ఏర్పడింది అయినప్పటికీ కూడా ఇతర రాష్ట్రాల కంటే పోటీ పడి పనిచేసిన తీరు బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఆ చరిత్ర వాళ్ళు ఎన్నన్నా బురద జల్లొచ్చు, లేదు ఏ రకంగా అయినా ప్రజలను మభ్యపెట్టడానికి చూడొచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ చాలా బలమైన పార్టీ, బలమైన కార్యకర్తలు ఉన్నారు, బలమైన నాయకులు ఉన్నారు. కొందరికి అవకాశం రాలేదు, ఇప్పుడు అవకాశం వస్తుంది, వాళ్ళు ఖచ్చితంగా గొంతిప్పుతారు, కొట్లాడతారు, నిలబడతారు, రేపు బలమైన స్థానంలో కూడా ఉంటారు. రైట్. మరి రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారన్నమాట. ఏదైతే అంటే పార్టీలు మారే వాళ్ళ గురించి ఎలక్షన్స్ టైంలో మీరు ఆ వీడియో వినే ఉంటారు. పార్టీ మారిన వాడిని ఊరి తీయాలి సంథింగ్ ఏదో కామెంట్ అయితే చేశారు. సో దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఈ రోజు చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాదాపు ఎవరు రీసెంట్ గా మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, అలాగే ఎంపీ రంజిత్ రెడ్డి. సో దాని గురించి మీరు ఏమంటారు? అంతకు ముందు ఇదే నాయకుల్ని నోటికొచ్చినట్టు తిట్టింది, రేవంత్ రెడ్డి గారు నోటికొచ్చినట్టు తిట్టిన అనేక వీడియోలు చూసాం. అంతేకాదు పార్టీలు మారిన వాళ్ళను ప్రజలే రాళ్లతోటి కొట్టాలి అని చెప్పేసి ఒక రకంగా మాట్లాడింది కూడా చూసాము. అంటే ఈ రోజు వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. మరి వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను ఇంకొక పార్టీని లేదంటే ఇంకొక ప్రభుత్వం ఉన్నప్పుడు వేరే ప్రభుత్వాన్ని ఏదైతే విమర్శించిరో సేమ్ అదే తీరుగా ఇంకా చాలా డిఫరెంట్ గా, అంటే ప్రజలు వీళ్ళు ఈ రకంగా ప్రవర్తిస్తారని ప్రజలు ఊహించలేదు. అందుకనే వీళ్ళు చెప్పిన అసత్య ప్రచారాలు కావచ్చు, వీళ్ళు చెప్పిన ఏవైనా మాటలకు భ్రమపడి ఈ రోజు వాళ్ళకు ఒక స్థానం ఇచ్చారు. కానీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. మేము ఏం చేసాం, ఏం మాట్లాడాం, ఏం చెప్పాం, ఎలా వచ్చాము, ఈ రోజు మళ్ళీ ఏదైతే అవతలి వాళ్ళని విమర్శించామో లేకపోతే ఏదైతే మేము ఇది చేస్తామని చెప్పి వచ్చామో అది కాకుండా ఏం చేస్తున్నాం అనేది వాళ్ళని వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇది కూడా ప్రజలు గమనిస్తారు. గమనించి వాళ్ళు ఏదైతే మాట్లాడిర్రో అదే సమాధానం ప్రజలు వాళ్ళకి చెప్తారు. రైట్. రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన గురించి మీరు ఏం చెప్తారు? 100 రోజుల పాలన, ఇప్పుడు 100 రోజులు అన్నారు, ఎన్నో హామీలు అన్నారు. 100 రోజుల్లోపు అన్ని హామీలు 6 గ్యారంటీస్ అన్నారు. 6 గ్యారంటీలో ఎన్నో అంశాలు ఉన్నాయి, అందులో 420 హామీలు ఉన్నాయి. సో ఏవేవి అమలు చేశారు ఏంది అనేది ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళి చర్చ పెడదాము. మీరు ఈరోజు ఎంపీ ఎలక్షన్స్కు ముందే ఇవి చేస్తాం అవి చేస్తాం ఇది అది, లేకపోతే డిసెంబర్ 9 లోపే ఇది చేస్తాము, రైతు బంద్ వేస్తాము, రైతు భరోసా ఇస్తామన్నారు, రైతు బంద్ అన్నారు, దానికి కూడా దిక్కులేని పరిస్థితి. ఈ రోజు సాగునీరుకి ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఈ రోజు ఉచిత బస్సు పేరుతో బస్సు సౌకర్యం సరిగ్గా లేక ఏదైతే ఆడవాళ్లకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చారో ఆడవాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితిలో కూడా ఉన్నారు. అదే కాక ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. వ్యవసాయానికి సాగునీరు అందుతలేదు, రైతు బంధు సాయం లేదు. అంతెందుకు గ్యాస్ సిలిండర్ 500కే అన్నారు, దాన్ని జస్ట్ లేదండి ఈ రోజు ఒక ప్రకటన చేయాలి, ఈ రోజు నుంచి అమలు అనాలి, అది అమలు అయ్యేది లేదు, చేసేది లేదు. ఆ గ్యారంటీలు ఇంక ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఆయనతో ఏం దిక్కుండదో కూడా తెలియదు. ఈవెన్ తాగునీరు సంబంధించింది కూడా ఇప్పటికే ట్యాంకర్లు కూడా దొరకని పరిస్థితి ఉంది, తాగునీరు లేని పరిస్థితి ఉంది, ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి, కరెంటు పోతున్న పరిస్థితి ఉంది. 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈ రోజు కరెంటు పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. 100 రోజుల పాలన అని చెప్పారు, 1000 అబద్ధాలు ఆడుతున్నారు. ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్పడం, ప్రజల్ని మభ్యపెట్టడం, ఎటువంటి హామీ అమలు ఈ రోజు వరకు కాదు, రేపు అవుతుందన్న ఆశ కూడా లేదు. రైట్. ఇప్పటి నుంచి బీఆర్ఎస్ నుంచి చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయి వాళ్ళంతా వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? అవకాశాలండి. అంటే రాజకీయాలు అనేవి ఏ రకంగా అయినాయి అంటే, ఇప్పుడు ఈ రోజు వాళ్ళు బిజినెస్లు ఉండొచ్చు, కొంతమంది లేదు మనకు ఈ 5 ఏళ్ల పాటు ఏంటో అన్న ఒక అవకాశవాదులు అయి ఉండొచ్చు, కొన్ని ప్రలోభాలు పెట్టుండొచ్చు, లేకపోతే కొన్ని నిర్బంధంగా తీసుకుపోతున్నాయి, బెదిరిస్తున్నాయి కూడా ఉన్న సందర్భాలు చూస్తున్నా. అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పద్ధతి అవలంబిస్తున్నారు. అదే రకంగా కొందరిని భయపెడుతున్నారు, కొందరిని నిర్బంధంగా, లేకపోతే కొందరు వాళ్ళ అవకాశవాదులు అయి ఉండొచ్చు, అలా అనేక కారణాలు అయి ఉండొచ్చు. భయపడితే పార్టీ మారిపోవచ్చా అనేది ఇప్పుడు ప్రజలకి మనం ఏం చెప్పాము. అసలు రాజకీయాల్లో ఇంతకుముందు అసలు రాజకీయం అంటే ఏంటి మేడం చెప్పండి?
రాజకీయము ప్రజా సంక్షేమము ప్రజా శ్రేయస్సు నిస్వార్థంగా మనము ప్రజల కోసం సేవ చేస్తామని చెప్పి వచ్చి ప్రజలకు అందించే సేవనే రాజకీయం. కానీ ఈ రోజు పరిస్థితులు చూస్తే అట్లా లేదు. అవకాశవాదులు కొన్ని ఎథిక్స్ కూడా ఫాలో కాకుండా రాజకీయాల్లో తాము నిలబడ్డామా లేదా, తమకు ఇంతగా అది పెట్టి నిలబడ్డామంటే మాకేంటి, మాకు ఒక అధికార హోదా ఉందా లేదా, ఇటువంటివి మాత్రమే చూసుకునే రాజకీయం ఇప్పుడు నడుస్తుంది. కానీ అందరూ కూడా అలా ఉండరు, నేను అందరినీ కూడా అలా అనట్లేదు. అటువంటి వాళ్ళని కూడా ప్రజలు గమనిస్తారు. నెక్స్ట్ అటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వకుండా ప్రజలు ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. రైట్. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ విషయంలో మీరు ఏం చెప్తారు? ఒకటి, ఇప్పుడు ఈ రోజు మనం ఒక్క సందర్భం చూసుకుందామండి. నేను ఈ రోజే పేపర్లో చూసాను, అది కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో చూసాను. రాహుల్ గాంధీ గారు, ఈవెన్ ఇండియా కూటమి కూడా ఇది ఒక నియంతృత్వ చర్యలాగా, నిరంకుశ చర్యలాగా, అప్రజాస్వామికంగా కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం అనేది అప్రజాస్వామికము, నిరంకుశ చర్య అలా అని బీజేపీ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు బీజేపీకి పనిచేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వానికి పనిచేస్తున్నాయి అని చెప్పి ఎవరో కాదు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రాహుల్ గాంధీ గారు అన్నారు. మరి అదే ఇష్యూ కదండి కవిత గారిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఈరోజు విచారణ పేరుతోటి అరెస్ట్ చేసి తీసుకెళ్లిన సందర్భము. అయితే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమో కవిత గారి అరెస్ట్ గురించి ఇలా మాట్లాడితే, మరి అదే సందర్భంలో ఉన్న కేజ్రీవాల్ గారి అరెస్ట్ గురించి మరి దేశంలో ఉన్న రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు? కేజ్రీవాల్ గారిది తప్పైనప్పుడు, అంటే కేజ్రీవాల్ గారి విషయంలో ఈడీది సిబిఐది తప్పైనప్పుడు మరి కవిత గారి విషయంలో కూడా ఈడీది సిబిఐది తప్పవుతుంది కదా. మరి ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా, అక్కడ ఉన్నది లేకుంటే మీ అధ్యక్షులు కాదా? అది ఒకటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించాలి. రెండవది, ఈరోజు మనం నోటిఫికేషన్కి ఒక రోజు ముందు మోడీ గారు హైదరాబాద్కి వచ్చిన సందర్భంలో ఈవెన్ కవిత గారి కేసు సుప్రీంకోర్టులో ఉండంగా, సుప్రీంకోర్టులో ఆ కేసుకు సంబంధించి 19 తారీఖు వరకు ఆ కేసుకు సంబంధించింది ఉండంగా మళ్ళీ ఇంటికి రావడం, జస్ట్ విచారణ మాత్రమే అని చెప్పడము, ముందే టికెట్లు బుక్ చేసుకోవడము, అరెస్ట్ అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్ట్ చేయడం, అది 5 దాటిన తర్వాత మహిళను అరెస్ట్ చేసి తీసుకొని పోవడము అనేది ఇదంతా ఒక రాజకీయ కుట్ర. ఇదంతా ఎలక్షన్ ముందు, ఎంపీ ఎలక్షన్స్ ముందు, పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు, లేదు అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ గారిని నిర్బంధానికి గురి చేయడానికి కావచ్చు, ఇక్కడ కేసీఆర్ గారిని అంటే బలమైన రాష్ట్రీయ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడానికి చేసే ఒక కుట్ర. ఖచ్చితంగా ఈడీ కావచ్చు, సిబిఐ లాంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. రాష్ట్రీయ పార్టీలను ఇబ్బంది పెట్టే విధంగా దేశంలో ఉన్న నేషనల్ పార్టీ బిహేవ్ చేస్తుంది అనేది ప్రతి ఒక్కరు గమనించారు. ఓకే, రైట్. రీసెంట్ గా అంటే ఇదే కేసుకి సంబంధించి జైలు నుంచి ఒక వ్యక్తి అంటే లెటర్ రాశారు. ఈ కేసుకి సంబంధించిన వ్యక్తిని జైల్లో వేశారు. సో ఎగ్జాక్ట్ గా నాకు ఆయన పేరు గుర్తులేదు అన్నమాట. సో ఆయన ఏంటంటే కవితకి లిక్కర్ స్కామ్స్ కేసులో ప్రమేయం ఉంది, డబ్బులు చేతులు మారాయి అని చెప్పేసి లెటర్ విడుదల చేశారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఒకటి, అటువంటి సంస్థలు స్వచ్ఛందంగా వాళ్ళు ఎవరి నిర్ణయాలతోటో లేకపోతే ఏదో ఎవరో ప్రలోభ పెడితేనో పని చేయకుండా ఉంటే మనం దేన్నైనా నమ్మొచ్చండి. ఈ రోజు వరకు ఈ 10 సంవత్సరాల్లో 5,000 కేసులు నమోదు చేస్తే 29 కేసులు మాత్రమే నిరూపితమయ్యాయి. ఇప్పటికీ కూడా ఇది ఇంకా విచారణ మాత్రమే జరుగుతుంది, నిరూపితం కాలేదు. సరే, ఈరోజు ఆ సంస్థలు స్వచ్ఛందంగా పనిచేస్తలేవు, ఆ సంస్థలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్నాయి, వాళ్ళు ఏం చెప్తే అలా ఆడుతున్నాయి. దాంట్లో భాగంగానే ఇది జరిగింది. ఇంకేమన్నా వస్తాయి, లెటర్లు వస్తాయి, అవంటారు ఇవంటారు, ఇది చేసిరంటారు అది చేసింటారు, అది అన్ని రకాలుగా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికి కావచ్చు. ఇప్పుడు కాదు, ఇది ఈ రోజు మొదలైంది కాదు, ఈ రోజు కొత్తగా కాదు, గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందు నుంచి కూడా కేసీఆర్ గారిని అంటే ఏ రాష్ట్రాల్లో అయితే రాష్ట్ర పార్టీల నాయకులు బలంగా కొట్లాడుతున్నారు, ఆ ప్రాంత అవసరాల కోసం కొట్లాడుతున్నారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల గురించి కొట్లాడుతున్నారు. ఈవెన్ ఈ పార్టీలు ఏదైతే నేషనల్లో కూడా వాళ్ళ యొక్క సత్తా చాటుకునే విధంగా అడుగులు ప్రారంభించిన పార్టీలు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ఢిల్లీలోనే కాదు, పంజాబ్లో, గోవాలో విస్తరిస్తున్న సందర్భం చూస్తున్నాము. ఈవెన్ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని పెట్టి మహారాష్ట్రలో అలా ఆ సందర్భాల్లో వీళ్ళను ఇబ్బంది పెట్టడానికి చేసిన కుట్రలో భాగమే ఇదని నేను భావిస్తున్నాను. రైట్. త్వరలో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాకి సంబంధించి నాగర్ కర్నూలు నుంచి ఈసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. సో మీరు ఆయనకి సపోర్ట్ చేస్తారా?
ఖచ్చితంగా అండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి కావచ్చు, ఆయన పనితీరు, ఏ రకంగా పనితీరు, ఆలోచన విధానం కావచ్చు, గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సర్వీస్‌లో వర్క్ చేసిన విధానము, గురుకులాల ఏ రకంగా డెవలప్ చేయడానికి సహకరించిన విధానం కావచ్చు, ప్రతి ఒక్కటి గమనిస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అనే నైతికత ఎవరికీ లేదు. ఖచ్చితంగా ఆయనను బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానించడం, బీఆర్ఎస్ పార్టీలోకి రావడము అనేది ఇది ఒక మంచి రాజకీయ పరిణామము. తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు రేపు భవిష్యత్తు తెలంగాణకు ఇది ఒక మంచి శుభసూచకం. రైట్. మీరు మరి ప్రచారానికి వెళ్తారా ఆయనకి? ఖచ్చితంగా వెళ్తానండి. మా ఏరియా నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ ఖచ్చితంగా ప్రచారంలో భాగమైతాం. దగ్గరుండి ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గెలుస్తారు. రైట్. మరి తదుపరి బీఆర్ఎస్ పార్టీలో మీ మీ పాత్ర ఎలా ఉండబోతుంది? చాలా బలంగా ఉండబోతుందండి. ఒక బలమైన మహిళా నాయకురాలిగా నేను బీఆర్ఎస్ పార్టీలో కొట్లాడబోతున్నాను. అది మొట్టమొదట సాయి తదనంతరం నన్ను ఏదైతే నాకు ధైర్యం ఇచ్చి, సపోర్ట్ ఇచ్చి, కేసీఆర్ గారు నడిపించి, సరే ఆ తదనంతరం అనేక పరిణామాలు జరిగినాయి. అది ప్రతి ఒక్కరికి తెలిసిన సంగతి. అయితే రాజకీయాల్లో ఒక అధికారంలో ఉండి, ఒక పొజిషన్‌లో ఉండి, ఒక స్థానంలో ఉండి విషయాలను తెలుసుకోవడం, పనిచేయడం ఒక తీరు. ప్రజల్లో అంటే ప్రతిపక్ష హోదాలో ఉండి పనిచేయడం అనేది ఒక తీరు. నాకు మొదటి అవకాశం ప్రతిపక్షంలో ఉండి పనిచేయడం వచ్చినందుకు నేను అంటే ఇదొక అడుగు. ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి, ప్రజలకి ఏది అవసరమో లేకుంటే ప్రభుత్వాన్ని పరిగెత్తించి పనిచేయడానికి ప్రతిపక్ష హోదా అని ఉండడము, పని చేయడము, తెలుసుకోవడం అనేది రాజకీయాల్లో నేర్చుకునే దాంట్లో ఇదొక దశ. ఈ దశ నాకు మొదటి దశలో రావడం అనేది నేను సంతోషంగానే భావిస్తున్నాను. అయితే మీరు ఎప్పటికీ పార్టీ మారడు? నేను పార్టీ మారను. ఇది వేద రజనీ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. ఆవిడైతే ప్రస్తుతం పార్టీ మారే ఆలోచనలో లేరని చెప్పేసని మన దగ్గర అయితే కుండ బద్దలు కొట్టారు. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.